hi, namaste, and welcome to a brand new show in a brand new look, Freedom Maharani. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. Powered by Swastik 3 Mango Sambar Powder and Physichem Orthofit Oil and Capsules. అమలా ప్రేమించాలన్నా, అక్కలా ఆదరించాలన్నా, భార్యలా పంచుకోవాలన్నా అన్నిటికీ మూలమైంది ఆడవారే. అలాంటి ఆడవాళ్ళలో ఒక్క అడుగు ముందుకేసి మనం అందరినీ ఇన్స్పైర్ చేసింది మదర్ టెరెసా, ఇందిరాగాంధీ, పివి సింధు, ప్రియాంక చోప్రా. అబ్బా, ఎంతో మంది ఎన్నో రంగాల్లో ఆ ఫస్ట్ ముందు అడుగు వేయడం వల్లే వాళ్ళు ఎన్నో సాధించగలిగారు. సో ఆరంభం ఒక్క అడుగుతోనే, అద్భుతం మీ చేతుల్లోనే. కాబట్టి ఈ మహారాణి షో ద్వారా ఎంతో మంది మహారాణుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఒక చిన్న ప్రయత్నమే ఈ మహారాణి. మహారాణి ఇలా ఒక్కడుగుతోనే మొదలుపెట్టి ఎన్నో కష్టాలని, ఇబ్బందులని దాటుకుని ఇంకెన్నో విజయాలని సాధించి ఆదర్శంగా నిలవాలనుకునే 10 మంది మహారాణులతో మన షో సాగబోతుంది. మరి ఆ 10 మంది మహారాణులు ఎవరో చూసేద్దామా? నాన్నగారికి అంబిషన్, నువ్వు డాన్స్ చేయాలి. మెయిన్ కంటెస్టెంట్ అయినప్పుడు నా బర్త్డే అండ్ ఆ రోజు ఆయన కార్యం. చిన్నప్పటి నుంచి అమ్మే పెంచింది. ఐ మీన్ షీ వాస్ డివోర్స్డ్. నాన్నగారు పోయిన తర్వాత నువ్వు పాంప్లెట్స్ పంచావు రోజుకి 400 రూపాయలకి అని విన్నాను. ఆ కార్ ఏంటి తుక్కు తుక్కు అయిపోయింది? మా డ్రైవర్ నిద్రపోయి ముందు వెళ్తున్న లారీని గుద్దాడు. సో కాలు ఇరిగిందనమాట నాకు. మీ మమ్మీలో నీకు అన్నిటికన్నా ఏంటి ఎక్కువ ఇష్టం? నన్ను పుట్టించింది. భోగి తెచ్చే భాగ్యం, నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం. సింగింగ్లో ఎదగలేకపోతున్నా అని చెప్పి బాధ అనిపిస్తుండే. కానీ అక్క ఆ రేలా రేలా పాట నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి. మీ మహారాణిలు చూసి లక్షల మహారాణిలు తయారవ్వాలని దిస్ షోస్ అంబిషన్. Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder and Physichem Orthofit Oil and Capsules లో ఇప్పుడు ఈమెను చాలా మంది ఫేవరెట్ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు. ఎందుకంటే తను ఏం చేసినా మనకు నచ్చుతుంది, ఎలా చేసినా తను ఓన్ చేసుకుంటుంది. ప్లీజ్ వెల్కమ్ our very first Maharani, Hariteja. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. Attention please. This song dedicated to all frustrated women. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. వన్స్ మోర్.
హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అదరగొట్టేసావు డాన్స్. నువ్వు పాటలు ఒకటే అనుకున్నాను, డాన్స్ కూడా ఇంత బాగా చేస్తావా నువ్వు? చిన్నప్పటి నుంచినా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. నాకు ఇంకోటి ఏదో తెలుసుకున్నాను నేను, కర్ణాటిక్ మ్యూజిక్ కూడా ఏదో. అంటే అమ్మ మావయ్య అంటే మా ఫ్యామిలీ అందరు కొంచెం సంగీతంలో ఉన్నారు కాబట్టి నాకు కూడా అలా వచ్చేసింది. కూచిపూడి అంట. కూచిపూడి. బట్ నీకోసం ఒక ఏవి ఒకటి తయారు చేసాం. లెట్స్ వాచ్ దట్ ఏవి ప్లీజ్. హాయ్ అండి, నేను మీ హరితేజ. హరితేజ అంటే మీ అందరికీ ఒక ఎంటర్టైనర్గానే తెలుసు, కానీ నేను ఒక మంచి కూచిపూడి డాన్సర్నని చాలామందికి తెలీదు. కేవలం డాన్సర్గా మిగిలిపోకుండా ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా ఎదగగలిగానంటే దానికి కారణం మాత్రం మీరే. చల్లగానే ఉంది కదా? వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెరుచుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు? మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి మీద ఎందుకని డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని ఎంతమంది చెప్పినా నా మీద నమ్మకాన్ని నుంచి మా అమ్మ నాన్న నన్ను ఇంత ఎత్తుకు తీసుకురావడానికి కారణమయ్యారు. అందుకే వాళ్ళు ఆనందంగా ఉండడమే నా ఆశయం. అన్నిట్లో మాకు తోడు నీడగా ఉంటుంది. వాళ్ళ చెల్లిని చూసుకోవడం కానీ, వాళ్ళ నాన్నను నన్ను చాలా కన్సర్న్ ఆమెకు మా అందరి మీద, చాలా బాగా చూసుకుంటుంది. ఆమె మా అందరికీ మహారాణి ఆమెనే, రెండు ఫ్యామిలీస్కు. నాకు తేజాకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు గొడవ వచ్చేది అక్క అక్క అని పిలువ అన్న విషయంలో. నన్ను అక్క అని పిలువ అనేది నేను ఎప్పుడు పిలిచేదాన్ని కాదు, ఇప్పటికీ తేజ అనే పిలుస్తాను. నా చిన్న ప్రపంచానికి నేనే మహారాణి. మీలో ఉన్న మహారాణిని మీకు కొత్తగా పరిచయం చేసే ప్రోగ్రామే మహారాణి. ఇట్స్ సో ఇన్స్పైరింగ్. అక్క, నేనే పిలుస్తాను నేను అక్క అని, ఎవరు పిలవట్లేదు. లోకం అంతా నన్ను వద్దో వద్దో అంటే నన్ను పిలుస్తున్నారు, నువ్వు పిలువు అంటే ఎవరు పిలవట్లేదు. లోకాన్ని అంతా కాదు, ఒక్కరిని మాత్రమే అడుగుతున్నాను. వాళ్ళు ఎవరో నీతో పాటు వచ్చారంట కదా ఈ రోజు? వచ్చింది. ఈ రోజైనా మీరు ఆర్డర్ చేసి పిలిపించండి అక్క అని ఒక్కసారి. ప్లీజ్ వెల్కమ్ హరితేజ సిస్టర్ హరినిత్య. మీరిద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. యు డూ లుక్ లైక్ సిస్టర్స్. అవునా? యా, హైట్ ఒకటే కొంచెం డిఫరెన్స్. నువ్వు అక్క తన చెల్లి అని క్లియర్ గా తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి ఇంత క్లోజా, లేకపోతే పెద్ద అయిన తర్వాత ఎలా క్లోజ్ అయ్యారా మీరు? చిన్నప్పుడు చాలా కొట్టుకునే వాళ్ళం. ఒక సర్టన్ ఏజ్ తర్వాత వి బికేమ్ చాలా బాండ్ పెరిగిపోయింది అనమాట. మీ బాండ్ గురించి, మీ సిస్టర్ గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది మాకు. సో హరితేజ గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. చాలా తెలియకుండా చేసినవి ఉన్నాయి. ఇంట్లో తప్పించుకొని తిరగడం, అది ఇవి. అంటే రాత్రిపూట ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినడాలు, ఇలాంటివన్నీ కానిచ్చాము. అంటే ఇప్పుడు నాకు హరితేజ ఏమవుతుంది అంటే, నేను అరటిపండు అయితే దానిపైన తొక్క, ఆవిడ పండు అయితే తన లోపల మొట్టే. అంత బాండ్ ముగ్గువైతే మధ్యలో గొబ్బెమ్మ. ఇంకా చెప్పు. అలా అలా ఇన్సెపరబుల్. అర్థమైంది మీ బాండ్ అని. సో తన బిజీ స్కెడ్యూల్ తో యు మస్ట్ బి మిస్సింగ్ హర్ క్వైట్ అ బిట్ కదా? యా, బట్ రాత్రి ఎంత లేట్ అయినా సరే తన కహాని నాకు చెప్పాల్సిందే అనమాట. లేపి ఇలా చెప్పాక కుచ్చు నడవాల్సిందే ప్రతిరోజు రాత్రి, లేకపోతే నిద్ర పట్టదు. సో మా కోసం నువ్వు చాలా పాటలు పాడతావని తెలుసు, కానీ మాకు ఒక కర్ణాటిక్ సాంగ్ నువ్వు అక్క అని చెప్తే పాడుతుందంట, అనే రాదు. ఒక్కసారి చెప్తున్నా, అదిగో అక్క నా కోసం ఒక పాట పాడు అని చెప్పు ప్లీజ్ అని ఒకటి యాడ్ చేసుకో లాస్ట్ లో. అక్కలో వినమ్రత కనబడాలి. అదేదో అంట కనిపించాలంట, వినిపించాలనుకుంటా. కమాన్ అక్క, అదేదో పాట అంట, పాడే రాదే. ఆహా, వినసొంపుగా ఉంది చెల్లి, పాడతా. బ్రోచేవారెవరురా నీను వినా రఘువరా
నీ చరణం భుజములునే విడజాల కరుణాల వాల ప్రో చేవా ఆరెవరురా. What a beautiful voice. What a beautiful voice. Thank you. So Nitya, thank you so much మా షోకి వచ్చినందుకు. రోయల్గా ముచ్చటేసిన మీ ఇద్దరిని చూడడం. And may you remain the Maharanis of your family. Congratulations. Thank you so much. And Hari, నువ్వు ఇటు వచ్చేసే పాప. Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder and Physichem Orthofit Oil and Capsules. లో ఇప్పుడు కష్టాలని పాసింగ్ క్లౌడ్స్గా చూస్తూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ దూసుకెళ్ళిపోతుంది. నాకంటే చాలా పొడుగుంటుందండి ఈ మహారాణి. ప్లీజ్ వెల్కమ్ ఆ సెకండ్ మహారాణి, విష్ణుప్రియ. హలో మైక్ టెస్టింగ్ జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరి, చిచి నాటమయూరి, కుమారి నెమలి ఆట పాట నేడే చూడండి. కాస్కో రాజా వేసుకో బాజా. నీ చుట్టూ గొడవి చుట్టూ పక్కల సరా పెరిమి దేవి నాకు సరగన పిల్ల నువ్వేకి కట్టరే లారీలకి వచ్చేతారే నువ్వంటే చచ్చిపోతారే. Welcome to the show. What a beautiful performance. Thank you so much. I'm so excited and I'm so happy to meet you actually. Because you're such an inspiration and a lot to all of us. మీరందరూ మహారాణిలే. మీరందరూ ఇక్కడ ఉన్నారంటే మీరందరూ కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు అండ్ ఈచ్ స్టోరీ సెలబ్రేట్ చేయడానికే ఈ షో మహారాణి. సో నీకోసం ఒక ఏవి తయారు చేసింది. లెట్స్ వాచ్ దాట్. నేను అమ్మాయినే, నాలా నేనుంటా. నచ్చితే నవ్వుతా, కోపం వస్తే కొడతా, తప్పు చేస్తే తిడతా, తప్పు నేను చేస్తే తిట్టించుకుంటా, తప్పు నాది కాకపోతే తిరగబడతా. నేను పాడతాను, ఆడతాను, పరిగెడతాను, కింద పడతాను, నేనే లెగుస్తాను, నేనే జాలి పడతాను, అందరికీ అందనంత ఎత్తుకెదుగుతాను. అవసరమైతే చేయి పట్టుకుంటాను, సహాయం అడిగితే చేయిస్తాను, పైకి లాగుతాను, తేడా వస్తే తోసేస్తాను. నా కోసం స్పెషల్ బస్సులు ఉన్నాయి, స్పెషల్ క్యూలు ఉన్నాయి, స్పెషల్ చట్టాలు ఉన్నాయి. కానీ ఇవేవి నన్ను రోడ్డు మీద వెళ్ళినప్పుడు పడే చూపు నుండి, జారే నోటు నుండి కాపాడలేవు. నన్ను నేనే కాపాడుకుంటా, ఎందుకంటే నేను అమ్మాయిని. సో నేను ఈ మహారాణి షోని ఒక ఛాలెంజ్గా భావిస్తున్నాను. మేము అందరూ మహారాణిలో ఎవరి టైటిల్ గెలిచినా కానీ నా లైఫ్లో ఆ ఒక్క మహారాణి మా అమ్మ మాత్రమే.
నాకు చాలా నచ్చింది నువ్వు చెప్పిందల్లా. ఇన్ టుడేస్ వరల్డ్ ఎస్పెషల్లీ ఇప్పటి టైంలో ఉమెన్ స్పీకింగ్ అప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఆ వీడియో చూస్తూనే యూ గాట్ ఎమోషనల్. వాట్ ట్రిగర్డ్ యూ? ఓ మై గాడ్ బేబీ. One last word, Amma. I mean, she's the only one in my life. I mean, I don't have anyone, like anyone. Yafru leru, Mamaya, Babai, no one. It's only Amma. చిన్నప్పటి నుంచి అమ్మే పెంచింది. I mean, she was divorced and she was not even educated. I'm proudly telling I'm in industry, but my mom was a hairstylist. Oh, lovely. Yeah, she was Industry lone na? Yeah, industry. She was a personal hairstylist for Shreya. What's your mother's name? Nagalakshmi. Okay. So it's really tough. I mean, today my mom is not well because there's so much happened, a lot happened, and today she's mentally not well. The burden is all on me, and I mean, Amman చూసుకోవాలి because అమ్మకి మొత్తం I mean, mental girl, she's not well now. చాలా ఏమైంది? I mean, hallucinations. So she's mentally retarded now. ఎప్పుడు ఇలాగేనా సడన్ గా? No, suddenly because అంటే when I was in 9th class, mama second marriage చేసుకున్నారు. All of a sudden 10th లో ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు అన్నమాట. మీ బయాలజికల్ ఫాదర్ ఎక్కడ? చిన్నప్పుడే divorced. They were divorced and they never met and అలా జరిగింది. బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అమ్మ ఎలా పెంచింది మమ్మల్ని. అండ్ టుడే షీ ఇస్ నాట్ వెల్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఇంత చేస్తున్నాను అండ్ మై మమ్ ఇస్ నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. నువ్వే చూసుకుంటున్నావు. Yeah. ఈ రోజుల్లో అమ్మల్ని నాన్నల్ని డబ్బులు తీసుకొని కూడా రోడ్ల మీద పడేస్తున్నారు. అలాంటిది మీ మమ్మీని నువ్వు ఈరోజు చూసుకుంటున్నావు అంటే ఎంత తెలియకపోయినా ఆ స్పర్శ, ఆ హార్ట్, ఆ ఎనర్జీ, ఆ ఫీలింగ్ సబ్ కాన్షియస్ గా మీ అమ్మకి నువ్వు చేసేది అన్నీ తెలుసు బేబీ. చెప్పుకోలేకపోవచ్చు, చూపించలేకపోవచ్చు, కానీ ఆ గుండెల్లో ఆ ప్రేమ మటుకు షీ అండర్స్టాండ్స్ యువర్ హార్డ్ వర్క్. రియల్లీ ఐఎమ్ రియలీ స్ట్రాంగ్. ఐ డోంట్ నో అమ్మ అండ్ వర్డ్ అంటే దట్స్ రియలీ ఎమోషనల్. ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. ఐ డోంట్ నో. నీ వీడియో చూస్తే నేను ఇంకా రాక్ సాలిడ్ రాక్ స్టార్ అనుకున్నాను. నేను తిరగబడతాను అన్నావు. యూనో చెయ్యి కావాలంటే అందిస్తాను, లేకపోతే తొక్కుతాను అన్నావు. అంత ప్యారలల్స్ ఎలా ఉన్నాయి నీ దానిలో? అన్ని డిఫరెన్సెస్. బికాజ్ అమ్మ చిన్నప్పటి నుంచి ఒక్కటే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా కూడా యునో జస్ట్ బికాజ్ సింగిల్ లేడీ కాబట్టి ఊరికే ఇంటికి వచ్చి యునో దేస్ టు నైట్ టైం కూడా డోర్స్ కొట్టి ఇవ్వండి అని చాలా జరిగేది అలా అనమాట. సో ఐ యూస్ టు సీ మా మమ్మీ ఎలా తిరగబడి యునో షీస్ టు షౌట్ అండ్ షీస్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. సో గట్టిగా ఉండి అరిచి ఇఫ్ యూ పుట్ అవుట్ యువర్ పాయింట్ యునో తెలుసు ఓకే ఫైన్ షీ హ్యాస్ అ పాయింట్ ఆర్ యునో తను తిరగబడుతుంది. అండ్ ఈవెన్ నేను కామ్గా ఎందుకు కూర్చోనంటే నా విషయంలో ఇలా జరిగితే నేను ఇప్పుడు వదిలేస్తే వేరే అమ్మాయిలతో కూడా దిల్ బిహేవ్ లైక్ దాట్ ఓన్లీ. వాళ్ళని కూడా అలానే చీట్ చేస్తారు, వాళ్ళని కూడా అలానే యునో దిల్ టేక్ దెమ్ ఫర్ అ రైడ్. So you know, I'll mostly try to put out my point. I'll fight with them. I hate men mostly. అబ్బాయిలు అంటే నేను ఏంటి ఓకే ఐల్ టాక్ లైక్ దిస్. ఐమ్ నాట్ లైక్ యా అండి చెప్పండి నేను స్వీట్గా నేను అస్సలు మాట్లాడను. హూఎవర్ ఇట్ ఇస్ ఓకే ఫైన్ ఐమ్ లైక్ దిస్. అంటే ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఇట్స్ ట్రూ. ఈ రోజు సొసైటీలో ఒక ముగ్గురు అమ్మాయిలు కలిసి ఉన్నారు అంటే దెర్ ఆర్ బ్యాడ్. బట్ బ్యాడ్ ఉంది కదా అని గుడ్ లేకుండా లేదు పాప. ఆ గుడ్డును నువ్వు చూడకపోతే నీకు పెళ్ళి వద్దా? నీకు మీ మమ్మీ తర్వాత హూ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? No one. It is me. My mom is my strength. My mom is my weakness. మీ సిస్టర్ దగ్గర నుంచి తెలుసుకుందాం నీ గురించి ఏమంటుందో. Yeah. ప్లీజ్ వెల్కమ్ పావని. హాయ్ పావని, హౌ ఆర్ యూ? She's that strong person who will never cry. పావని నువ్వేం చేస్తుంటావు? we stopped our studies currently. We are working in same field. నా మొహం చూస్తే తెలుగు రాని వాళ్ళకి కూడా ఇంగ్లీషే వస్తుంది. యాక్చువల్లీ మీరు ఇంత అందంగా ఉంటే నేను మీలో మర్చిపోయి. పావని నువ్వు రావే నా పక్కకి, నువ్వు అటు వెళ్ళు విష్ణు.
సో స్టడీస్ చిన్నప్పుడే మానేసారా మీరు? నేను ఇంటర్లో ఆపేసాను. ఈవెన్ షీ హ్యాడ్ టు స్టాప్ ఇన్ ఇంటర్ బికాస్ వి వర్ ఫైనాన్షియలీ రియలీ బ్యాడ్ దట్ వీ కుడెంట్ ఈవెన్ అఫోర్డ్. అసలు ఆటో కూడా డబ్బులు లేకుండే. ఐ మీన్ మమ్మీ వర్క్ ఆపేసింది. సో వీ వర్ ఎట్ వన్ పాయింట్ కంప్లీట్లీ బ్లాంక్. ఏం చేయాలి ఇప్పుడు? బికాస్ నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పలేను, యునో దిస్ ఇస్ మై కండిషన్ ఇది. సో ఆశిస్తున్నట్టు ఉండిద్ది. సో యునో 1 year అలానే వెయిట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ టీచింగ్ స్టూడెంట్స్ భగవద్గీత. ఐ స్టార్టెడ్ టీచింగ్ పెయింటింగ్, లైక్ చిన్న చిన్న స్కూల్స్లో వాట్ ఎవర్. అంటే భగవద్గీత నేర్పించావంటే నాకు అర్థం కాలేదు. ఓకే, సో స్కూల్లో మాకు భగవద్గీత అనేది ఒక సబ్జెక్ట్. ఏ స్కూల్కి వెళ్ళాను? విజ్ఞాన్ జ్యోతి అని చెప్పేసి బాజ్పల్లి. మా కోసం ఒకటి రీసెర్చ్ చేయి, ఒక 2 లైన్లు చెప్పు, వదిలేదు లేదు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. వావ్. సో నువ్వు కూడా డాన్సులు చేస్తావు, మీరిద్దరు డాన్స్ చేస్తే చూడాలని ఉంది నాకు. తను మాట్లాడనివ్వలేదు కదా. పాట ఒకటి వేసుకోండి. I wish you all the very best. Thank you. In everything that you do, and meeridru as strong bond and as sisters and as parents. Life anta you have to be together. Meeridru okarnokarni chusukovali. Yes, life chaala mandiki life lo nerpistadi. Kontamandiki life lo vache kashtalanni oka chinna time lone nerpichestadi. Thank you so much. Ate helpo nuvvu. Thank you Pavani. All the very best. మన నెక్స్ట్ గెస్ట్ ఎవరో చూద్దామా? ఈమెను చూస్తే కొంతమందికి ఇష్టం, కొంతమందికి కోపం. ఎందుకంటే ఈమె హీరోయిన్ లా ఉండే విలన్ లా కనిపించే హీరోయిన్. మన 3rd మహారాణిని వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సునంద. మహారాణి. థ్యాంక్ యూ సో మచ్. సునందన్, ఈ షోకి రావడం నీకు ఎలా అనిపిస్తుంది?
సునంద అంటే ఒక ఆర్టిస్ట్గా, ఒక డాన్సర్గానే తెలుసు ఆడియన్స్కి. ఈ షోకి సునందలో ఇంకా ఏం టాలెంట్ ఉంది నిరూపించుకోవడానికే వచ్చాను. ఆల్ రైట్, మీ టాలెంట్స్ అందరం చూడడానికి మేము అందరం వేచి ఉన్నాం. సో నీ గురించి ఒక ఏవి తయారు చేసింది. లెట్స్ వాచ్ ద ఏవి ఫస్ట్. హాయ్, దిస్ ఇస్ సునంద. నేను మీకు టీవీ ఆర్టిస్ట్గా చాలా పరిచయం, కానీ ఆర్టిస్ట్ కన్నా ముందు నేను ఒక డాన్సర్ని. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అది మా నాన్నగారి కళ. జూన్ 23 2010 డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన ఉండుంటే ఇంత పేరు తెచ్చుకుంది నా కూతురు, ఇన్ని అవార్డ్స్ తెచ్చుకుంది, ఒక ఆర్టిస్ట్ అయ్యింది, మంచి లైఫ్ దొరికింది అని ఎప్పుడు అంటారు అని ఇప్పటికే ఎదురు చూస్తాను. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. అమ్మ నాన్న లోటు చూసుకుని నాకు ఎంత కష్టపడిందో తెలియదు. బాగా చదివించింది. ఎన్ని స్ట్రగుల్స్ తీసుకొని ఇంత ఆటంకులు వచ్చినా సరే నా డ్రీమ్ని నేను అచీవ్ చేసుకొని ఇప్పుడు ఒక మహారాణిలాగా నేను మీ అందరి ముందు ఉన్నాను. నా నిర్ణయాలకు, నా అభిప్రాయాలకు, నా జీవితానికి నేనే మహారాణి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడక ముందే, ఒక్కరోజు ముందే మీ నాన్నగారు పోయారని విన్నాను. అది నిజమా? యాక్చువల్లీ నాన్న ఉన్నప్పుడు నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను, బట్ యాజ్ ఎ సైడ్ డాన్సర్గా చేశాను. మెయిన్ కంటెస్టెంట్ అయినప్పుడు నా బర్త్డే అండ్ ఆ రోజు ఆయన కార్యం. ఆన్ దట్ డే ఎవరు లేరు నాతో, ఒక్కదాన్ని హైదరాబాద్ వచ్చి చేశాను. ఏ ఊరు మీది? వైజాగ్. అమ్మ వాళ్ళు సరే అయిపోయింది, నువ్వు వెళ్ళు, ఏదైతే ఇష్టపడ్డామో, దేనికోసం అయితే కష్టపడ్డామో దాన్ని ఫస్ట్ నువ్వు అటెండ్ చేయన్నారు. చాలా సపోర్ట్ చేశారు ఓంకార్ గారు. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను కానీ ఆయన ఎదురుగా లేరు. ఎంత ఎనర్జీ అంటే ఆయన తప్పు చేసిన తిట్టేవారు కాదు, సరే మళ్ళీ చేద్దుగాని అనేవారు. అలాంటి పర్సన్ నా కూతురు ఒక సెలబ్రిటీగా చూడాలి అనే టైంకి ఆయన లేరు, నేను చూపించుకోలేకపోయినా ఆయన. అది ఎప్పటికీ నా లైఫ్లో ఉండిపోతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు 100% నీతో ఉంటాయి. సో మీ మదర్ ఏం చేస్తుంటారు? అమ్మ హౌస్ వైఫ్. డాడీ చనిపోయాక మమ్మీ వాళ్ళ బ్రదర్ మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు నేను చూసుకుంటానని. మావయ్యకి ఇష్టం లేదు ఫీల్డ్. అమ్మ చెప్పింది, సరే దానికి ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యి నువ్వు. ఎప్పుడు అమ్మకి హెల్త్ బాగోదు, అసలు ఎప్పుడు వీక్గా ఉంటారు, హోమియోపతి మెడిసిన్స్తో ఇప్పటికీ ఉంటారు ఆమె. ఇప్పటికి కూడా వదలరు నన్ను, అంతే సపోర్ట్గా వెనక వస్తూనే ఉంటారు. బట్ ఈ రోజు లేరు, వైజాగ్లో ఉన్నారు. నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఒకటి ఉంది. ఏంటో ఆ సర్ప్రైజ్ చూద్దామా? థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ దట్స్ ద సర్ప్రైజ్. అందుకే ఊర్లో ఉంటారు, ఎక్కడ ఉంటారు, నాకేమో చేతిలో వణుకుతున్నాయి ఇక్కడ సర్ప్రైజ్లు ఇవ్వాలంటే. అమ్మ, నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బికాజ్ ఆడవాళ్ళు ముందుకు రాకూడదు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు, ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, మేము ఏం చేసినా తప్పు అనే రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండి ఒక అమ్మాయిని
వాళ్ళ నాన్న కూడా లేనప్పుడు మీరు మీ కూతుర్ని సపోర్ట్ చేస్తూ తన్ని ఒక ముందడుగు వేయించారు చూడండి. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. మీకు సునంద, ఐ మీన్ ఇప్పుడు తనే ఒక సీరియల్లో చేస్తుంది అండ్ తన కాళ్ళ మీద తను నిలబడుతూ మిమ్మల్ని అందరినీ చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? వాళ్ళ డాడీ లేరు అన్న ఇది కూడా లేదు, ఎందుకంటే తనలోనే చూసుకుంటున్నాను వాళ్ళ డాడీని. వాళ్ళ డాడీ చాలా ఆశపడ్డారు అసలు నా కూతుని ఒక ఆర్టిస్ట్గా చూడాలి అని, కానీ తను అయ్యేసరికి వాళ్ళ డాడీ లేకుండా అయిపోయారు. ఎలా జరిగింది? ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, అది స్ట్రోక్ అయ్యి చనిపోయారు అనమాట. పిచ్చి నేనంటే హాస్పిటల్ కూడా నన్ను రానివ్వలేదు ఆయన లాస్ట్ చూడడానికి. అన్నయ్య ఒక పక్క ఆయన హార్ట్ కొడుతూనే ఉన్నారు, ఆయన లెగట్లేదు, లాస్ట్ బ్రీత్ అన్నయ్య చేతుల్లో. సో సారీ. ఆ పెయిన్ యూ కెన్ నెవర్ టేక్ దట్ అవే, బట్ ఆయన ఎక్కడున్నా ఆయన దీవెనలు మీకు ఉన్నాయి అండ్ దట్ జాయ్ ఇస్ రైట్ దేర్. ఉంటాయి సునందకి. ఇప్పుడు నీ అంబిషన్ ఏంటి? డూ యూ థింక్ ఎస్ నేను అచీవ్ చేశాను అనా, లేకపోతే వాట్ ఈస్ యువర్ అంబిషన్? అంబిషన్ అంటే అనుకున్న సాధించాను. ఇప్పుడు అమ్మని చూసుకోగలుగుతున్నాను, అన్నయ్య మమ్మల్ని చూసుకోగలుగుతున్నాడు, నెక్స్ట్ అమ్మకి మంచి కొడుకు. ఇంకోటి ఏంటంటే లవ్ చేశానమ్మా అని చెప్తే అసలు రిజెక్ట్ అనేది ఏం లేదు. ఎక్స్ప్రెషన్ లవ్ చేసావా, సరే నాకు టైము, నేను ఆలోచిస్తా. సో నువ్వు లవ్ చేశానని మీ మమ్మీకి చెప్పాను, బట్ అమ్మ టైం తీసుకున్నారు. ఓకే నాకు టైము తల్లి, నీ మీద నమ్మకం ఉంది అన్నారు, అంతే. సింపుల్ మ్యాటర్. ఏం నాకు భయపెట్టలేదు, ఏం చేయలేదు. రిజెక్ట్ అనేది నా లైఫ్లో లేదు. ఇలాంటి అమ్మ మీరు ఏం తింటున్నారు చెప్తే మా అమ్మలకు కూడా అదే పెడతాం మేము. చాలా హ్యాపీనెస్ అమ్మ నుంచి. థ్యాంక్ యూ ZTV ఫర్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ టైం తీసుకొని హెల్త్ బాగాలేకపోయిన వైజాగ్ నుంచి వచ్చినందుకు. I wish you a strong, healthy body and a beautiful life. పైనాపిల్ చూడ్డానికి పైకి కఠినంగా ఉన్నా లోపల చాలా స్వీట్గా ఉంటుంది. మన నెక్స్ట్ మహారాణి కూడా అంతే. చూడ్డానికి టాంబాయ్లా ఉన్నా షీ సూపర్ సెన్సిటివ్. ప్లీజ్ వెల్కమ్ our next మహారాణి గాయత్రి గుప్తా. What a performance. Thank you so much. I mean, నీ బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? పంక్ గెటప్. I mean, I don't see Telugu girls with like
టెల్ మీ నీ గురించి. నాకు రఫ్ అండ్ టఫ్ గా ఉండడం ఇష్టం, అట్ ద సేమ్ టైం సాఫ్ట్ గా ఉండడం ఇష్టం. అదే తెలుస్తుంది, ఇక్కడ అంటే ఇది- rough గా, ఇక్కడ సాఫ్ట్ గా ఉన్నావు పాప నువ్వు. సో నీ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసింది. లెట్స్ సీ ద ఏవి ఫస్ట్. హాయ్, నేను గాయత్రి గుప్తా. అమ్మాయిగా పుట్టడమో అబ్బాయిగా పుట్టడమో మన చేతిలో లేదు, కానీ మనకంటూ ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మనమే మహారాణి. Hi, I'm Praneeth. Very enthusiastic, passionate actress. ఐ థింక్ గాయత్రి లాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎప్పుడు ఒక అడుగు వెనకకి ఏదో ఎవరికైనా ఫ్రెండ్కి హెల్ప్ చేయాలంటే షీ ఈజ్ ఆల్వేస్ దేర్. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ హర్. ఐఎమ్ శశి, ఫిల్మ్ మేకర్ని. గాయత్రి వెరీ ఫ్రీ స్పిరిటెడ్ గర్ల్ అండ్ ఏదున్నా మొహం మీద చెప్పేస్తుంది. షీ లవ్స్ సినిమా, అంటే తనకి వర్క్లో ఉండటం ఇష్టం. నా ఇష్టాలు నావి, నా కష్టాలు నావి, నా గెలుపు నాది, నా ఓటమి నాది. మరి నాలాగే మీలో కూడా ఒక మహారాణి ఉంది. మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేయడానికి నేను మహారాణిగా మీ ముందుకు వస్తున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అని. మై ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ మై ఫ్యామిలీ. చాలా ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉన్నారు. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? మమ్మీ యూఎస్లో ఉంటారు. పేరెంట్స్ డివోర్స్ అయిపోయి 10 years అవుతుంది. సో డాడీ వేరే పెళ్లి చేసుకున్నారు. సో ఇక్కడ నేను హ్యాపీగా ఫ్రెండ్స్తో ఒక అబ్బాయి లాగా బతుకుతున్నాను. సో వాట్ ఈస్ యువర్ గోల్, లైఫ్ అంబిషన్? ఫస్ట్ థింగ్ ఈస్ టు బీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. రెండో విషయం మూవీ తీయాలి అని. సో దాని ప్లాన్. మూవీ తీయాలనా? యాక్ట్ చేయాలనా, డైరెక్ట్ చేయాలనా? యాక్ట్ చేస్తున్నాను, డైరెక్ట్ చేయాలి. ఉమెన్ డైరెక్టర్, సూపర్ డూపర్. రాసుకున్నావా కథలు? యా, ఒక 10 stories రాసుకున్నాను. ఒకటైతే ప్లాన్. ఎవరి దగ్గరికైనా వెళ్ళావా నువ్వు చూపించడానికి? యా, క్రౌడ్ ఫండ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం అమౌంట్ కలెక్ట్ చేశాను. ప్రాబబ్లీ మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ చేయాలి. ఓ ఫెంటాస్టిక్. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు మహారాణి. మామ అనే ఒక్క పదంతో 2 రాష్ట్రాల జనాల్ని తన వైపు తిప్పుకుంది. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తను ఎవరు. ఒక ఆర్టిస్ట్గా, ఒక యాంకర్గా, ఒక హీరోయిన్గా, ఒక కమీడియన్గా, బబ్బబ్బబ్బబ్బా ఏ రోల్ చేసినా తను సొంతం చేసుకుంటుంది. ప్లీజ్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ మహారాణి, రోహిణి. చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే, సురుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే, బిందులు సిద్ధం చేయండే, ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే, పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే, ఎట్ట తప్పుకుంటా చెప్పండే.
అండ్ గోల్డెన్ అవార్డ్స్ లో ఒక పాట పాడాను కదా, మీరు కిందకి దిగగానే ఓ మై గాడ్ సచ్ లవ్లీ క్యూటీ ఐ లవ్ యూ. I know. Dubai. Yes, got it. కెన్ ఐ సింగ్? Yes, please sing. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. మటా పైలమే అబ్బా, మటా పైలమే అబ్బా. Continue నాకు పొరగాడు పోతానంటడే, తడికి తడికి తడిక, నువ్వు తెరిచినావి తడిక, నువ్వు తెరిచినావి దిలికి కిడికి, తడికి తడికి తడిక. మీరందరూ వేస్ట్ పాప. యువర్ మై ఫేవరెట్. తనకే ఇచ్చేద్దాం క్రౌన్. ఇప్పుడే ఇచ్చేయండి, నేను పెట్టేస్తాను తనకి. యాక్చువల్లీ నేను అంటే ఈ షో గురించి చెప్పడం కాదు, యు ఆర్ ద స్పెషల్ పీస్ డిజైన్డ్ బై గాడ్. We love you so much. If show, I mean, keeping a show aside, we definitely love you. We love you so much. And చిన్నప్పటి నుంచి I love you so much. వస్తే చిన్నప్పటి నుంచి లవ్ యూ ఏంటే? నీ అప్ప అక్క మే ఏడు రాయలసీమ మాట్లాడదు మే నువ్వు. మే నీ అప్ప అంటే అది వైజాగ్ భాషే. ఏంది మాట్లాడుతుండవు? మళ్ళీ మాట్లాడుకుందామే మనమా. యాడ్ నుంచి వచ్చినావు మే? నలుగురు వచ్చినాక 5వ సారి వచ్చినావు. మేకప్ వేసుకుంటూనే ఉన్నావు పొద్దు నుంచే. పొద్దున కలిపే తప్ప వేస్తాండవా? ఇప్పుడే వచ్చింది పాప. అసలు ఎవరో ఏంటో ఎక్కడో ఎంత బాగా పాడితే నాకు అర్థమైపోయింది. హరితేజ నీకు కుళ్ళు, నీకంటే బాగా చెప్పారు. ఈ షోలో అదే చెప్పారు. కుళ్ళు అవార్డు ఇచ్చి పంపించేయండి అందరికీ. రోహిణి నీ గురించి ఒక ఏవీ తయారు చేసింది. లెట్స్ వాచ్ ద ఏవీ ఫస్ట్. రోహిణి 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మామ అనే ఒక్క పిలుపుతో కోట్లాది మందిని తన వైపు తిప్పుకుంది భామ. హాయ్ అండి, నేను అనురాధ, రోహిణి వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము ఆడిషన్స్కి వెళ్ళాము, చాలా ఆఫీసెస్కి వెళ్ళాము. నువ్వు నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు ఇలా చెప్పేవారు. ఒక 1 year వరకు మేము చాలా కష్టపడ్డాము. ఎవ్వరు సపోర్ట్ లేదు సీరియస్లీ చెప్పాలంటే. మోస్ట్లీ నేనే తనకంతా. అలా జీ తెలుగు ప్రోత్సాహంతో తన నటనా సోపానానికి నాంది పలికి తానేంటో ప్రపంచానికి చాటి చెప్పింది రోహిణి. ఒక వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఆమె ఎంతో మందికి ఆదర్శనీయం. తల్లి లేని తన మావయ్య కూతురికి అన్నీ తానే అయి ప్రాణంగా చూసుకుంటుంది రోహిణి. ఇలా ఆనందంతో నిండిన తన జీవితంలో అలలా వచ్చి అల్లకల్లోలం చేసింది ఓ సంఘటన. తెల్లవారు 3 నాకు ఫోన్ వచ్చింది. అమ్మ ఇలాగా యాక్సిడెంట్ జరిగింది, అసిస్టెంట్ బాగా సీరియస్గా ఉంది, నాకేం కాలేదని నాకు చెప్పింది. తల్లిదండ్రులు భయపడినా, విధి తనని బాధ పెట్టినా అధైర్యపడకుండా మళ్ళీ ముందడుగు వేసింది రోహిణి. నేను మహారాణి షోకి ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే, యాజ్ ఎ విమెన్గా ఒక విలేజ్ నుంచి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యి నేను ప్రెజెంట్ ఈ పొజిషన్లో ఉన్నాను. అండ్ నాలాగే చాలామంది అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయాలా, అప్పుడు మనం చేయగలమా, మనం వెళ్ళగలమా అన్న థాట్స్తో అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళకి నా వంతు నన్ను చూసి కొంచెమైనా నేర్చుకుంటారు కదా అన్న ఒక థాట్తో ఇందులో పార్టిసిపేట్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ట్రై చేయండి. ఫస్ట్ ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. దట్ ఈస్ మై ఒపీనియన్. అదేంటి పాప, చాలా పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది అక్కడ. ఆ కార్ ఏంటి తుక్కు అయిపోయింది. మా డ్రైవర్ నిద్రపోయి ముందు వెళ్తున్న లారీని గుద్దాడు. సో కాలు ఇరిగిందనమాట నాకు. వామ్మో, డ్రైవర్ బానే ఉన్నాడా? అందరికీ చిన్న చిన్న దెబ్బలతో అందరూ బయటపడ్డారు. ముందు అసిస్టెంట్ డ్రైవర్ కూర్చున్నా, నేను బ్యాక్ సీట్లో కూర్చున్నా. ఎగ్జాక్ట్లీ 3 o'clock at విజయవాడ. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం డబ్బులన్నీ దాచుకొని, కార్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చెప్పేదాన్ని అనమాట, నేను కారు కొంటాను, మమ్మీ డాడీని వెనకాల ఎక్కించుకుంది. అందరూ చెప్తారు కదా నార్మల్గా పెద్ద కారు కొంటాను.
అలా కొనుక్కున్న దాన్ని ఎప్పుడు అసలు హైదరాబాద్ దాకా తీసుకెళ్లేదాన్ని కాదు. ఫస్ట్ టైం ఎమర్జెన్సీలో బయలుదేరాను. వాడు నిద్రపోయి ముందెళ్తే లారీని గుద్దాడు ఒక 120 స్పీడ్లో. వామ్మో, నువ్వు రోజు దేవుడు దండం పెట్టుకున్నా థ్యాంక్ యూ ఫర్ మై సెకండ్ లైఫ్ అని. సీరియస్లీ నేను నిజంగా చాలా దండం పెట్టుకున్నాను. ఒక ఆర్టిస్ట్ గా ఫేస్ కి ఏం కాకూడదు కదా. అయ్యో, ఫేస్ కి నాకు అసలు ఒక చిన్న ఈవెన్ నాకు ఒక బ్లడ్ డ్రాప్ కూడా రాలేదు. జస్ట్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనమాట. రైట్ లెగ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అండ్ రాడ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కూడా. నువ్వు అలా డాన్స్ లేసేస్తున్నావు పర్వాలేదా? అంటే ఏంటంటే జోష్ వస్తుంది. కెమెరా లైట్స్ ఆన్ అవ్వగానే నొప్పులన్నీ పోతాయి కదా మనకి. సీరియస్లీ నాకు అసలు మ్యాక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటాను. ఇవేం పట్టించుకోను పెద్దగా. నీతో పాటు మీ మమ్మీ డాడీ సిస్టర్ వచ్చారు. మీ అక్కని కలవాలని ఉంది అర్జెంట్ గా. నాకు ప్లీజ్ వెల్కమ్. హాయ్ క్యూరీ. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీ మామయ్య కూతురు అంట కదా? అమ్మ వాళ్ళ తమ్ముడు డాటర్. యాక్చువల్లీ షీ లాస్ట్ హర్ మదర్ అట్ 1 year. నీకు బాధ అంటే ఏంటో తెలియకూడదురా ఈ వయసులో. సో మమ్మల్ని మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది, నన్ను అక్కని అమ్మని అందరినీ. సో మమ్మీ చూసుకునేది. ఎప్పుడైతే నేను కొంచెం ఫైనాన్షియల్గా ఓకే అంటే 2 పిల్లలు యాక్చువల్లీ మావికి. ఒక పాప అక్కడ ఉంటుంది, నేను చిన్న పాపని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నా. ఎక్కడ ఏ స్కూల్కి వెళ్తావు బంగారం? ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్కడది? షేక్పేట్లో. ఏం చదువుతున్నావు? 4th. భలే అందంగా ఉన్నావే నువ్వు. నీ కళ్ళు భలే ఉన్నాయి. లుక్ ఎట్ దట్ కలర్. నీ పేరేంటి? ఆశ్రిత. ఆశ్రిత. నువ్వు జోకులు ఏమైనా వేస్తావా? బాగా అసలు స్కూల్ ఏజ్ నుంచి కూడా. ఒకటి చెప్పు, మా అందరికి ఒక జోక్ చెప్పు, మేము నవ్వుతాం. ఒక చీమ ఒక ఏనుగు 2 లవ్ చేసుకున్నారు. చూసారా, వెంటనే నవ్వేశారు. ఇంకా జోక్ అవ్వలేదు తెప్పించుదానా. థ్యాంక్ యూ సో మచ్. బాగా చదువుకో, ఓకే? నీ జడ భలే ఉంది, నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, నువ్వు చాలా బాగున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్, ఓకే? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దరో నెక్స్ట్ మహారాణులు ఎవరో చూడాలని ఉంది కాదు, కానీ ఈరోజు మన టైం అయిపోయిందండి. మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి కలుద్దాం. మిగతా మహారాణులు ఎవరో తెలుసుకుందాం.